మన రాష్ట్రంలో మహానటులకేం కొదవలేదండి. ఈ ఇక్కడ వీడియోలో కనబడుతున్న మహిళ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు. మామూలు ఓవర్ యాక్షన్ కాదు, భయంకరమైన ఓవర్ యాక్షన్. ఈ నకిలీ మద్యం గురించి వాళ్ళ చేత మాట్లాడిపిస్తూ కొంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి ఇక్కడ మీకు సాక్షి కనబడుతుంది కదా! సాక్షి కనబడుతుందంటేనే మనం అర్థం చేసుకోవాలి వాళ్ళంతా ఆర్టిస్టులు అని చెప్పేసని. మిగిలిన మీడియా ఏది కూడా కనబడదు. ఎక్కడ కూడా కనబడదు. ఓన్లీ సాక్షికి మాత్రమే కనబడతారు ఇలాంటి మహిళలందరూ కూడా. మళ్ళీ వాళ్ళని సామాన్య మహిళలు అని చెప్పి మన మీద రుద్దేస్తారు. సామాన్య మహిళలు ఏం కాదు. వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చెందిన వ్యక్తులే ఉంటారు వీళ్ళంతా కూడా. మరి ఇంత ఆర్టిస్ట్ ఇచ్చిన పేమెంట్‌కి తగ్గట్టుగా నటించాలి. మనం ఓవర్ యాక్షన్ చేసేకూడదు. ప్రతి దాంట్లోని కూడా ఓవర్ యాక్షన్ చేయకూడదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాబట్టికి చర్యలు తీసుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి హయాంలో గతంలో వాళ్ళు వైసీపీ నాయకులే కదా! సరే నేను ఇప్పుడేదో కోవర్టనో, ఇంకోటనో అలాంటి మాటలు మాట్లాడను గానీ, అక్కడి నుంచి వచ్చినోళ్ళే కదా! గత 5 ఏళ్ళు కూడా వ్యాపారం చేసినోళ్ళే కదా! గత 5 ఏళ్ళు కూడా కల్తీ మద్యం తయారు చేసినోళ్ళే కదా! డైరెక్ట్‌గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం దుకాణాలు తెరిచేసి ఊరు పేరు లేని బ్రాండ్‌లన్నీ వచ్చినాయి కదా! ఎక్కడి నుంచి వచ్చినాయి మరి? ఆ రోజు మాట్లాడలేదే ఓవర్ యాక్షనా అక్క? ఆర్టిస్ట్ అంటే ఆర్టిస్టే. మామూలు ఆర్టిస్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో నల్లజర్లలో దాదాపు 40 మంది చనిపోయారు. ఎక్కడికెళ్ళిపోయావక్క? ఓహ్! అప్పుడు కళ్ళజోడు పెట్టుకోలేదు కదా మనం. అంతేనా? ఊరికే ఓవర్ యాక్షన్ మాటలు, ఓవర్ యాక్షన్ డైలాగులు. అదే ఒకవేళ చంద్రబాబు నాయుడు గారే అమ్మాలి అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ పైన చర్యలు ఎందుకు తీసుకుంటారో, పార్టీని సస్పెండ్ ఎందుకు చేస్తారో, కేసులు ఎందుకు పెడతారో, అరెస్టులు ఎందుకు చేస్తారు? గొర్రెవు కాదు నువ్వు. చంద్రబాబు నాయుడు గారే అమ్మేశారా? చంద్రబాబు నాయుడు గారు అమ్మేస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ ఇష్యూ బయటకొచ్చిద్దా? మనకు ఆ మాత్రం తెలివితేటలు ఉండొద్దు. పెద్ద పెద్ద గొంతేసేసుకొని అరిసేయడం కాదు. అరిసేడు ఒకటొచ్చింది మనకా? అది మ్యాటరు. దట్ ఐ థింక్ వాటో నువ్వు సనాతన ధర్మం అన్నప్పుడే అర్థమైపోయింది. మనంతా బెటాలియన్ అని చెప్పేసని. మీరొక్కరే తక్కువయ్యారు ఇంక ఏంటా అని చెప్పేసని అనుకున్నాం. దట్ మ్యాటరా? ఓకే. ఇప్పుడు నీకొచ్చిన నష్టం ఏముంది? సనాతన ధర్మం అని చెప్పేసనంటే నీకొచ్చిన నష్టం ఏముంది? నీకొచ్చిన బాధేంటి? మిమ్మల్ని ఉద్దేశించి ఏం మాట్లాడట్లేదుగా. మీ గురించో, మీ మతం గురించో, ఇంకో దాని గురించో, లేదంటే మీరు పూజించే దేవుడి గురించో మేము మాట్లాడట్లేదు కదా! ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పేసని మాట్లాడారు కాబట్టికి లేదు అలా ఎలా మాట్లాడతారు? మేమంతా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తాం అని చెప్పేసని ఇలాంటోళ్ళ చేత మాట్లాడిపోతున్నారా? మీకేం నష్టమండి సనాతన ధర్మం అని మాట్లాడితే? అసలు మీకొచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతున్నా. సనాతన ధర్మం అని చెప్పేసని మాట్లాడతాం. మా ఇష్టం అండి. మేము లేదంటే మేము పూజించే దేవుడి పేర్లు కూడా మేము చెప్పుకోకూడదా? దానికి కూడా మీ పర్మిషన్ కావాలా? ఇప్పుడు మీరు ఎందుకు పూజిస్తున్నారని చెప్పేసని మీ గురించి మేము మాట్లాడట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరి నమ్మకాలు వాళ్ళయి. వాళ్ళ నమ్మకాలను ఖచ్చితంగా మనం గౌరవించాల్సిందే. మధ్యలో మీకొచ్చిన ఇబ్బంది ఏముందని అడుగుతున్నా. సనాతన ధర్మం అంటే అయితే మీకొచ్చిన నష్టం ఏంటో? మిమ్మల్ని అనలేదుగా. మీ గురించి మాట్లాడినప్పుడు, మీ మతం గురించి మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడాలి. ఇక్కడ మళ్ళీ మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం మాట. మతాల మధ్య చిచ్చు పెట్టాలా? కులాల మధ్యన చిచ్చు పెట్టాలా? ఇంకా అసలు మీకెందుకు వచ్చిందండి అవన్నీని? మీరెందుకు మాట్లాడుతున్నారు? ఆ రోజు జరిగిన సంఘటన ఉద్దేశించి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ వ్యవహారంలో కల్తీ చేశారు. ఆ సందర్భంలో మాట్లాడిన మాటలు. మీరు చేయలేదా? మీరు హిందూ ధర్మాన్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్నదన్నట్టుగా పాటించేసాడా? తిరుపతి వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడా? ఇవ్వలేదు. టీటీడీ చైర్మన్‌గా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అక్కడ ఉద్యోగస్తులుగా అన్ని మతస్థులను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఎక్కడ పాటించాడని చెప్పేసని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకాగ్రాల ఇల్లు ఒక్కడే ఇచ్చేసాడు. మరి మేమేమని మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి ఇంక మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టికి మా మతాన్ని అవమానిస్తున్నాడు. మా మతాన్ని కించపరుస్తున్నాడని చెప్పేసి మేము మాట్లాడితే బాగుంటుందా? అనలేదుగా. ఇప్పటికొచ్చి ఈ రోజు కూడా అనలేదుగా. ఇప్పుడు ఏదైనా సరే క్రిస్మస్సే అనుకుందాం. ఎక్కడో ఏదో ఒకటి చేసుకుంటాడుగా. చర్చిలకి వాటిలకి వెళ్తూ ఉంటాడుగా. మరి హిందువుల పండుగలు వచ్చినప్పుడు ఇంట్లో సెట్ ఎందుకు వేసేసుకుంటాడు? ఇప్పుడు నీ ఇంట్లో గుడి సెట్ ఎందుకు వేసేసుకుంటాడు? చూసారా టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో? కల్తీ మద్యం గురించి మాట్లాడాల్సిన ఆవిడ మాట్లాడి ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి హిందువుల మీద పడ్డారు అంతా కలిసి.
అరే మీకు వచ్చిన నష్టమే ఉందండి. మేము సనాతన ధర్మం అనుకుంటామో ఇంకోటి అనుకుంటాం, మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? మీకు వచ్చిన నష్టం లేదు కదా, నీకు అవసరం లేదుగా. ఇగో నీకు ఇలాగే ఉంటాయి వైసీపీ కార్యక్రమాలన్నీ కూడా ఇలా ఉంటాయి. వీళ్ళన్నీ మత రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాలు చేసేయాలి, ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి, కొంతమందిని రెచ్చగొట్టాలి. ఇక్కడ చూసారా, ఇప్పుడు నకిలీ మద్యం గురించి మాట్లాడనని చెప్పి మాట్లాడింది. మాట్లాడడానికి ఇంకేమీ లేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన తీసుకొచ్చింది. ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి అని మాట్లాడుతుంది. ఇటు పక్క హిందువుల్ని రెచ్చగొట్టాలి, అలాగే ఇంకో పక్కన క్రిస్టియన్స్ని రెచ్చగొట్టాలి. అసలు మీకెందుకండి ఆ ప్రస్తావన తేవాల్సిన సందర్భం కూడా కాదు కదా, ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవే దొరికేసి అయితే మేము అందుకే అంటూ ఉంటాం, పెయిడ్ ఆర్టిస్టులు అని ఎందుకంటే ఊరికే అన్నాం. అసలు అక్కడ మాట్లాడాల్సిన సందర్భమే కాదు, కానీ మేము తీసుకొచ్చి మాట్లాడేస్తారనమాట. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగేది? ఎవరు నాకేసారు మీరు అంత వెళ్ళి? ఆ రోజు అమ్మింది కల్తీ మద్యమే కదా, ఆ రోజు ఎందుకు మాట్లాడో? ఎందుకు సిగ్గుపడాలి? మేమెందుకు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నందుకు? ఆయన జగన్మోహన్ రెడ్డిలో దొంగ కాదే, ఆయన పైన అవినీతి కేసులు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి 43,000 కోట్ల రూపాయలు దోచేసాడని చెప్పేసి. ఇంక మీరు సిగ్గుపడాలి ఇంకా నన్ను అడిగితే కనుక. జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకు, లేదంటే జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడినందుకు మీరు సిగ్గుపడాలి. మేము సిగ్గుపడాల్సిన ఎవరు కూడా, రాష్ట్ర ప్రజలు ఏమీ కూడా మీ గొర్రెలందరూ వచ్చేసి సిగ్గుపడాలి చంద్రబాబు అని చెప్పేసి గొంతు చించుకొని పెద్ద పెద్ద కేకలేసినంత మాత్రం ఏమి. అదే జగన్మోహన్ రెడ్డి గారికి మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగ మీరు మతాల మధ్యన కులాల మధ్యన చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయమాకండి. చిన్న రిక్వెస్ట్ ఇది. మీరు రాజకీయాలు చేయండి, కానీ మా దిక్కుమాలతనం ఏంటంటే ఈ మత రాజకీయాలు చేయడానికే సరిపోతుంది మీతోటి. మాట్లాడితే అటు తిరిగి సనాతన ధర్మం అని చెప్పేసి హిందువులమే పడి అడుగుతారు. అవసరం లేదు. ఇప్పుడు మేమేమి క్రిస్టియన్స్ గురించో లేదంటే ఇతర మతస్థుల గురించో మాట్లాడట్లేదు. మా పని మేము చేసుకోవడం కూడా తప్పేనా? స్టార్టింగ్లో మాట్లాడింది నకిలీ మద్యం అని చెప్పేసి అని పెద్ద పెద్ద ఆకేసింది, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడింది. ఎండింగ్ వచ్చేసరికి ఏమైంది? మతాన్ని తీసుకొచ్చి కల్పించింది కదా. అది మీకే నష్టం, మీ పార్టీకే నష్టం. అది ఏదో అనుకున్నామేమో కానీ ఏం కాదులే, మనం ఏం చెప్పినా కానీ అందరూ నమ్మేస్తారు అనుకున్నా కానీ నువ్వు మత రాజకీయాలు చేయాలి అనుకుంటే నీకే నష్టం. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా లేఖమంది ఉండాల్సిందే, పనికిమాలిన వెదవన్నమాట. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం వెళ్ళాడు. విశాఖ ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ కొంతమంది సైకోగాళ్ళు ఉంటారు కదా, వైసీపీ కార్యకర్తలే, మనం అనుకున్న లేఖమంద. వాళ్ళు కనబడగానే సాక్షి వాడు ఊరుకోడు, ఈడెళ్ళి ఏదో రెచ్చగొడతాడు వాళ్ళని. వాళ్ళు సోయి మర్చిపోతారు. అసలు మనం ఎందుకు వచ్చాము, మన నాయకుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి, మనం ఏం మాట్లాడుతున్నాం అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆడలేదు మగలేదు, ఎవడు మాట్లాడినా బూతులు మాట్లాడటమే. నేను ఇక్కడ తమ్ముళ్ళు పెట్టే ప్రయత్నం చేస్తా, సాక్షి టీవీలో వాళ్ళ చేత రెచ్చగొట్టి వాళ్ళ చేత బూతులు మాట్లాడించేది వాడే. మళ్ళీ లేదు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీరు వాడకూడదు, అలాంటి పదాలు మీరు వాడకూడదని చెప్పేసి మళ్ళీ బొజ్జగించేది వాడే. ఏం పోయే కాలం మీకు? చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత, మీ వయసు ఎంత? చిన్న చిన్న పిల్లల చేత కూడా కడుపుకు అన్నం తింటున్నారు, గడి తింటున్నారు. ఒక్కొక్కసారి నాకు అర్థం కాదు. మిమ్మల్ని 151 సీట్ల నుంచి 11 సీట్లకి కేవలం పరిమితి చేసింది ఈ నోటి దూల వల్లే. నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కడికి నోటి దూల, భయంకరమైన నోటి దూల, లేఖితనం అన్నమాట. పరమ లేఖి యాదవులందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటారు. ఇంకా ఆ లేఖితనానికి హద్దులు ఉండవన్నమాట, అవతలు ఉండవు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిరసన అంటే ఇలాంటి పదాలు పడితే బాగోదేమో, అంత ఉండదు మన వయసు. ప్రతి భోగేదవకి ఇది ఒక అలవాటు అయిపోయింది, రావడం ఇష్టానుసారంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి బూతులు తిట్టడం. మీకన్నా కొమ్ములు వస్తాయి అనుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కిరీటం పెడతాడా? మనం ఎలా మాట్లాడి మళ్ళీ ఏదైనా కేసులు పెడితే లేదు, కేసులు పెట్టారు, మా కార్యకర్తను వేధించేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఏడ్చేది మనమే. కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడితే జనాలు చూసేటోళ్ళకి కూడా ఓహో జగన్మోహన్ రెడ్డి పలానా పర్యటన వచ్చాడా, ఓకే వెళ్ళాడేమో అని చెప్పి అనుకుంటారు. ఎందుకోసం వచ్చాడు, ఏం చూపించాలనుకున్నాడు, ఏం మాట్లాడుతున్నారో ఇంగిత జ్ఞానం లేకుండా మీరు బూతులు తిట్టేస్తే సోషల్ మీడియాలో తిప్పుకోవడానికి బాగుంటాయి మనం బూతులు తిట్టేసిన వీడియోలు. చూసేవాళ్ళకి అసహ్యంగా ఉంటాయి. ఇంకా ఈ నా కొడుకుల దగ్గర అహంకారం పోలేదురా, ఈ నా కొడుకుల జీవితంలో ఓటు వేయకూడదని ఫీలింగ్ కలిగేది ఎవరికైనా సరే. అది భాష అదేమైనా కానీ. నేను జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈసారి ఎక్కడికైనా పర్యటనకి వెళ్ళినప్పుడు ఈ లేఖి యాదవులను తీసుకెళ్ళం మాకు కూడా, అలాంటి యాదవులను సభలకు రాను. మాకు వచ్చిన మన సొంత ఛానల్ అయినటువంటి సాక్షి చేత మాట్లాడుకోవచ్చు. మాకన్నా పరమ దరిద్రంగా మాట్లాడుతున్నారు.
ఒక పక్క మీ కార్యకర్తలు అందరూ సుతపోస్తులాగా ఇక్కడ నువ్వేమో కలరింగ్లు ఇచ్చేస్తూ ఉంటావు. ఆ లేఖేతోలేమో అక్కడ బూతులు మాట్లాడేస్తూ ఉంటారు. గతంలో నువ్వు మాట్లాడించేసిన బూతులు ఇవన్నీ కూడా. పోనీ ఆ లేఖతనం ఏమన్నా వాళ్ళకి స్వతహాగా వచ్చిందంటే కాదు. తమరిదయ్యే అది కూడా. నువ్వు ఎలా లీక్‌గా మాట్లాడితే వాళ్ళు కూడా అలా లీక్‌తనంగా మాట్లాడేస్తున్నారు ఆళ్ళు. అర్థమైందా అన్న? మీరు మాట్లాడే విధానం బట్టే తిరిగి మేము మాట్లాడతాం. మళ్ళీ మేమేమన్నా అంటే మనం గుక్కటి ఏడ్చేయకూడదు. మా నాయకుడిని అలా అన్నారా అంటే, ఇక లేక మాటలన్నీ మాట్లాడిపించేది జగన్మోహన్ రెడ్డే. అదొక భాష. లేదంటే ఆడు ఏం మాట్లాడుతున్నాడో మహిళలు లేదు. లేదంటే ఇంకొకరు లేడు. చుట్టూ జనం ఉన్నారని చెప్పేసని ఇంగిత జ్ఞానం లేదు. పోనీ మాట్లాడే ఎదవకి బుద్ధి లేదనుకుంటే పక్కనున్న ఆడోళ్ళకి ఏమైందో తెలీదు. ఆళ్ళు అలాగే మాట్లాడుతున్నారు. ఏదో ఊగిపోతా, ఆవేశపడిపోతా, గొంతు చించుకొని, గొడ్డలు చించేసుకొని ఏం అవసరం అండి? జగన్మోహన్ రెడ్డి పర్యటనకొచ్చాడు ఓకే. మీరు రావడం తప్పనట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు కాస్త మర్యాద ముఖ్యమంత్రి కదా! కనీసం ఆయన వయసు కన్నా గౌరవం ఎట్టాగా? మళ్ళీ ఏమన్నా అంటే మా మీద కేసులెట్టేత్తన్నారు, మమ్మల్ని అరెస్ట్ చేసేత్తన్నారని చెప్పి నెట్టిందిక. పానికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇక నుంచి పరమ లేఖి యాదవ్‌ని కూడా తీసుకెళ్ళమాకండి. అది మీకు మంచిది కాదు.